శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ పర్వదినానికి ఉన్న పూర్వ వృత్తాంతం ఏంటంటే, స్వామి యొక్క కర్ణముల నుంచి ఒకమారు మధుకైటవులనే రాక్షసులు జన్మించారు. వారు బ్రహ్మకు స్వామి ప్రసాదించిన వేదరాశిని అపహరించారు. వాటిని వారు సముద్ర గర్భంలో దాచిపెట్టేశారు. అందుకని బ్రహ్మ పరమాత్మ అయిన శ్రీమన్నారాయణునికి చెప్తే, స్వామి మరల వాటిని వెలికితీసి బ్రహ్మకు ప్రసాదించాడు. ఈ విషయం తెలిసిన మధుకైటపులు స్వామితో యుద్ధం చేయడానికి వస్తే, నేను మీరు కోరింది ప్రసాదిస్తాను, ఈ యుద్ధం మానుకోండి అని వారిపై జాలిపడ్డారు. కానీ వాళ్ళు అహంకరించి స్వామిని ఏమైనా కోరుకోమంటే, అప్పుడు స్వామి మీరిరువురు నా చేతిలో మరణించాలని కోరాడు. అలా యుద్ధం జరిగి వారు మరణిస్తే స్వామి యొక్క కరుణతో వారికి వైకుంఠాన్ని ప్రసాదించాడు. కానీ వారికి నేరుగా ప్రవేశం లేకపోవడంతో స్వామి వారి కోసమని ప్రత్యేకంగా ఉత్తర ద్వారాన్ని తెరిపించి మోక్షాన్ని ప్రసాదించారు. కాబట్టి ఈ విధంగా ఈ కథను శ్రవణం చేసి విష్ణువాలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే వారికి కూడా ఈ మోక్షం లభిస్తుంది అని చెప్పి స్వామి వరం ఇచ్చారు. ఈ సంప్రదాయం కేవలం శ్రీరంగంలోనే ఉన్నప్పటికీ మన ఆచార్యుల కృప వలన ప్రతి వైష్ణవాలయంలోనూ మనకు ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క భాగ్యం లభించింది. కనుక ఈరోజు ఉపవసించి ఉత్తర ద్వార దర్శనం చేసి స్వామి యొక్క నామాలను కీర్తించిన వారికి గొప్ప ఫలం లభిస్తుందని పురాణ ప్రసిద్ధి. జై శ్రీమన్నారాయణ.